మాజిద్ గారికి, హైదరాబాద్ నుంచి వచ్చిన బహుజన కుటుంబ సభ్యులు పెద్దలు బీసీ ప్రెసిడెంట్ అయిన మా తాజుల్ సినన్న, మన అందరికీ కాబోయే ఎమ్మెల్సీగా అరేనా, అదేవిధంగా నా మిత్రుడు శ్రీశైల వెంకటేష్ కార్పొరేటర్ 8, బాలరాజన్న చైర్మన్ గారు, అదేవిధంగా ఉద్యమానికి ఎప్పుడు ముందుండే ఐలి వెంకన్న గారు, అదేవిధంగా నా సీనన్న వెనకాల ఎప్పుడు ఉండేది, ఈరోజు కూడా వెనకనే ఉన్నాడు, యువ పురుషుడు పులి మా విక్రమన్న, మా బావగారు, అదేవిధంగా మా చిన్నగౌడ్ అన్న, పైల్వాన్ అన్న, ఈ సర్దార్ సర్వాయి పాపన్న సేన అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ మరి సత్యరాజ్, వీరందరూ కూడా అన్న ఇక్కడ ఊర్లో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, పెడుతున్నామని రంజిత్ ఆయన తమ్ముళ్ళు రావడం, మమ్మల్ని ఇన్విటేషన్ చేస్తే మా ఒక్కరి కాదమ్మి చాలా మందిని పిలిచండి, ఎందుకంటే హైదరాబాద్లో కూడా సర్దార్ సార్న్న పాపన్న ఒక ఆశయాలని ముందు తీసుకెళ్ళడానికి చాలామంది ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా ఆ ఒక్క విశ్లేషణ కావాలి. ఆ రోజు స్వరాష్ట్ర కొరకు, ఆ రోజు మన రాష్ట్రం గురించి, నిధులు నియామకాలు దోపిడీ గురించి, ఆంధ్ర పాలకుల నుంచి ఏ విధంగా రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి కూర్చున్న కట్టబడుకున్న తాత నుంచి పుట్టిన పసికందు కూడా జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళీ మన రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినాక కూడా మరి పరిపాలనలోని 6 సంవత్సరాలు అవుతుంది. అన్ని కులాలని సమపాలుగా తీసుకుపోవడానికి చేస్తున్న కేసీఆర్ నాయకత్వం ముందుకు పోతుంది. కానీ కొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే ఇది పునాది. గ్రామము పల్లె అంటే ఇక్కడి నుంచే మంచి లీడర్లు అయ్యారు, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులను పంపించారు, ఇక్కడి నుంచే రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు, ఉద్యమాలను తీసుకొచ్చిన పల్లెలు ఇవి. అలాంటి పల్లెల్లోనే ఈ చర్చ జరగాలి. ఈ చర్చ పల్లె నుంచి పుట్టించి పట్టణం దాకా పోవాలి. ఆ పట్టణం దేశానికి రాష్ట్రానికి పునాది అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లకి రావడానికి ఏకైక కారణం ఒక పాపన్న విగ్రహం పెడుతున్నాడు. పాపన్న అంటే మా మిత్రుడు వాస్తవానికి చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న గురించి మీకు చాలా మందికి చెప్పినారు. కాబట్టి ఈ విగ్రహం చూసినప్పుడు ఆ పాపన్నలాగా ఈ ఊర్లో కూడా అందరి కులాలను కలుపుకొని రాజాధికార దిశలో పోయే విధంగా అందరూ కూడా ముందుకు రావాలి. ఆయన ఆశసాధనలో ముందుకు తీసుకుపోవాలి. ఆయన ఆశయాలను నడిపించడానికి మేము సైనికులమై మీ అందరికీ కూడా ఒక మార్గదర్శకులమై దారి చూపించాలని ఉద్దేశంతో వచ్చి మీకు అందరికీ మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం. ఎందుకంటే వాస్తవాన్ని కూడా నిన్నటికి మొన్న మేము మా మండల చైర్మన్ గారు స్వామి గౌడ్ గారు మాట్లాడిన విషయాలు కావచ్చు, నేను ఒక టీఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా, ఒక ఉద్యమ నాయకుడిగా నాకు తెలుసు నేను కష్టపడ్డది. ఆ రోజు తెలంగాణ అంటే తెలంగాణ గురించి నిలబడ్డప్పుడు ఆ రాష్ట్రాలు మాట్లాడితే ఎంటికలు నిలబడతాయి, రోమాలు నిలబడ్డాయి, నా రాష్ట్రం నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి, రాష్ట్రం ఏర్పడితే సస్యశ్యామలం అవుతాం, అందరూ బంగారు తెలంగాణ అవుతామని ఆ రోజు పోరాడిన తెలంగాణ తెచ్చుకున్నాం. వాస్తవానికి కొద్దిగా దిశగా ప్రయాణం జరుగుతుంది. కానీ జరగాల్సిన న్యాయం ఇంకొద్దిగా తక్కువ ఉందనే భావన నా వ్యక్తిగతం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఎన్నో జై తెలంగాణని కాల్చుకున్న నా బలహీన బిడ్డలు, భోజన బిడ్డలు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మేము కూడా ఏమాత్రం వెనుకపోలే చావుకు రాష్ట్ర సాధనకు ముందుకు పోయినాం. కానీ ఈరోజు మళ్ళీ ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం బహుజనుల గురించి రావాలి. ఎందుకంటే మేమెంతో మాకంతా ఈ నినాదం సీనన్న గారి నుంచి వచ్చింది. మా జనాభా ప్రాతిపదన మేము ఎంతున్నాం, రాజకీయంగా కూడా మా వాటా మాకు రావాలి. వచ్చినప్పుడే రాజకీయంగా సామాజికంగా గ్రామాలలో ప్రతి బిడ్డ కూడా ముందుకు పోతారు. ఇంతకుముందుకు వచ్చినప్పుడు కూడా కూర్చున్నాం, ఒక పెద్ద మనిషితో అడిగినాం, రానా ఈ ఊర్లో జనాభా ఎంత, 12 నుంచి 1500 దాకా ఉంటారు బిడ్డ అన్నారు. మళ్ళీ పరిపాలన ఎవరు చేస్తున్నారే బిడ్డ, ఇక్కడ మనం ఆధిపత్యం బీసీ మీద ఉంది, నా ముద్రాజు బిడ్డనే చేస్తున్నాడు అన్నాడు. మాకు సంతోషం అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించింది అంటే కిలాషాపూర్ ఒక పౌరుష బిడ్డ, అలాంటి దాంట్లో కూడా బహుజనులు చైతన్యం పరిచిరు. నాంది ఇక్కడి నుంచి వెళ్ళింది, ఈ నాంది రేపు రాష్ట్ర స్థాయిలో పోవాలి, బహుజనులకు రావాల్సిన వాటాని తీసుకోవాలి. కేవలం దండాలు కట్టడమో ఫ్లెక్స్లు కట్టడమో ఎట్టి శాఖలు చేయడమో కాదు, రాజ్యాధికారంలో ఉండి నా బిడ్డలకు రేపొద్దున చదువులో కావాలన్నా, రేపొద్దున రాజ్యాధికారంలో ఉంటే మాకేమొస్తుంది బిడ్డ అంటే నీ జిల్లా మినిస్టరు ఒక పీసీఐ, ఒక ముద్రాజో గౌడో ఇంకో కులమై అంటే రేపొద్దున నీకు కావాల్సిన సాది ముబారక్ కావచ్చు, నీ బిడ్డకు ఉద్యోగం కావచ్చు, మాట్లాడగలుగుతాడు, కూర్చోగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అరే నా పిల్లోడు వచ్చిండు, నా పిల్లోనికి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేద్దామనే దిశగా పోతారు. అదే ఈరోజు మనం చూస్తున్నాం, తిట్టినవాడు, కొట్టినవాడు, దుమ్ముపోతినవాడు ఈరోజు మళ్ళీ వాళ్ళ చేతుల్లో కొన్ని జిల్లాలు పోయినాయి. అవి మాకు చాలా బాధ అనిపిస్తున్నాయి. మనం పోతే పలకరించడం కష్టమవుతుంది వాళ్ళకు. ఎందుకంటే మేము ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళం.
వాళ్ళు మా ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని తిట్టిన వాళ్ళు, మమ్మల్ని కోపడ్డ వాళ్ళు, పోలీస్ స్టేషన్లో పోతే ఇంకా గంటలకి కూర్చోబెట్టున్న వాళ్ళు, వాళ్ళు జై తెలంగాణ బాగా అంటున్నారు, కేసీఆర్ న్యాయపరులు జై అంటున్నారు, కేసీఆర్ పై చెప్పారు, కూర్చోబెట్టే సందర్భాలు ఈరోజు మళ్ళీ వాళ్ళే కొన్ని సందర్భాల్లో ఆధిపత్యంలో ముందున్నారు. అది మాకు చాలా ఇబ్బందికరం అవుతుంది. రాష్ట్ర కార్యదర్శిగా ఉండి వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాలలో నేను ఇన్ఛార్జ్గా పోయి ఉద్యమానికి ముందుకు తీసుకుపోయే దిశగా నా వంతుగా నేను కష్టపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంది ఒకటే, అంబేద్కర్ గారు మంచి చెప్పినారు, ఇట్లా ఏళ్ళు చూపించి చెప్పినాడు, బిడ్డ రాజ్యం ఎక్కడో లేదురా నీ చేతుల్లో ఉంది, ఆ ఏళ్ళు ఓటేస్తేప్పుడు జాగ్రత్త చేసుకోరా, ఒక 5,000కో 1000కో 2,000కో ఒక చిన్న ఆశపడి నువ్వు ఓటేసుకొని నీ కాలోనికి నువ్వు ఓటేసుకుంటే రేపు పొద్దున 5 సంవత్సరాలు నువ్వు ఉంటూ తిరగాల్సిందే, నువ్వు రోజు తిరగాల్సిందే మన చుట్టూ అని. దయచేసి మీరు వచ్చే ఎమ్మెల్యేలు కావచ్చు, వచ్చే ఎలక్షన్లు కావచ్చు, ఒక్కటి షో చేసుకోండి. మీ తరం అయిపోయింది, మా పెద్దలు 60 సంవత్సరాలు అయిపోయిన తరం అయిపోయింది. వచ్చే తరం భవిష్యత్తు బాగుండాలంటే మీ ఓటు హక్కునే. మీరేం డబ్బులు ఇవ్వచ్చు అవసరం లేదు, బయటకు వచ్చి మా గురించి నినాదాలు చేసే అవసరం లేదు. కేవలం ఒకటి మీ దగ్గర ఉన్నది వజ్రాయుధం, అన్నిటికన్నా బలమైన ఆయుధం మీ ఓటు. వేస్తున్నప్పుడు ఎవడేడు ఏమి ఈ ఊరికి ఏమైనా చేసినవాడా, వీడు సామాజిక వర్గాన్ని కాపాడుకునేవాడా అని గమనించి మీ ఓటుని సామాజిక వర్గానికి భోజనాల బిడ్డలకు ఓటేసి గెలిపించుకున్నారైతే అనుకున్న సాధ్య దిశలో చాలా మంది బీసీల గురించి భోజనం గురించి మాట్లాడి అలసిపోయినాయి. వాస్తవానికి ఇప్పుడు తరం వచ్చింది, బహుజనుల రాజ్యాధికారం దిశగా పోవాలి, మేమెంతో మాకంత కావాలి, రాజ్యాధికారంలో మా వాటను మేము తీసుకొని తీరుతామని చెప్పడం ఈ పల్లె నుంచి ఈ గ్రామం నుంచి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.